ఈ నెల 6వ తేదీన తన ఇంటి పాత గోడను తొలగించి కొత్త గోడ నిర్మాణం చేపట్టేందుకు ఒక మేస్త్రికి పనులను అప్పగించాడు. ఈ క్రమంలో కూలీలు పాత గోడను కూల్చుతుండగా ఊహించిన విధంగా గుప్త నిధులు బయటపడ్డాయి. అందులో పురాతన నాణేలతో పాటు బంగారు కడ్డీలు లభ్యమైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గోడ కూల్చే సమయంలో లభించిన ఈ నిధిని మేస్త్రితో పాటు మొత్తం 5 కూలీలు రహస్యంగా పంచుకున్నారు. అనంతరం గద్వాలలోని ఒక బంగారు వ్యాపారి వద్దకు వెళ్లి కొంత నాణాలను బంగారుని అమ్మి డబ్బులు తీసుకున్నారు. ఈ వ్యవహారం కాస్త బయటకు పొక్కడంతో సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఇంటి యజమానితో పాటు మేస్త్రి కూలీలను విచారించి వారి వద్ద నుంచి 33 వెండి నాణాలు, 9 గ్రాముల బంగారం, వ్యాపారి ఇచ్చిన ₹1,00,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ఒక అధికారికి దొరికిన బంగారాన్ని, వెండి నాణాలను సగానికి పైగా నొక్కేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై డీఎస్పీ మొగిలయ్యను వివరణ కోరగా ఆయన స్పందిస్తూ, మాకు లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతానికి 33 వెండి నాణాలు, 9 గ్రాముల బంగారు నాణేలు, అమ్మగా వచ్చిన ₹1,00,000 నగదును మాత్రమే రెవెన్యూ సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నాం. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయం ఉన్నా, ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. వచ్చి ఆయన వాళ్ళ పిలిపించిందా వాళ్ళ పంపుతా అంటే ఆయన వెళ్ళి వాళ్ళ పంపినా వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చింది?